హిడ్మా చనిపోయాడని తెలిసినప్పుడు ఫీల్ చాలా ఫీల్ అయినా, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను చూడము ఒకటేసారి. అయితే విషయం ఏంటిదంటే నేను కూడా మీడియాలో చూసిందే, అతను సరెండర్ కావడానికి అంటే అయితా అని చెప్పి అన్నప్పుడు అతని అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం తనని సరెండర్ చూపెడితే బాగుండు, లైఫ్ తనకు ఒక అవకాశం ఇస్తే బాగుండు అని అనిపించింది. కాకపోతే ఏంటంటే దీంట్లో నేను విప్లవ భావాల ప్రకారంగా కూడా ఇది కరెక్ట్గా తీసుకోరో నాకు తెలియదు, నా ఒపీనియన్ చెప్తున్నా. సరెండర్ అయితే మాత్రం ఇప్పుడు హిడ్మాకి అంత నేమ్ ఉండకపో. ఓకే, ఇప్పుడు మేము చేసినాం, నేను ఒక 5.5 years చేసినా వచ్చిన, నా లైఫ్ ఏదో నేను చేస్తున్నా. అదే హిడ్మా లాంటి పర్సన్ తను చాలా ఆపరేషన్స్ చేశాను, ఆ కోపం మీదనే తనని చంపుండొచ్చు. కానీ అతను సరెండర్ అయితే ఇంత నేమ్ తనకు ఉండకపోవచ్చు. సరెండర్ లెక్కనే చూద్దురు. ఇప్పుడు చనిపోయి అమరత్వం ఉంది, అతను మన చరిత్రలో ఒక హీరోగా నిలిచిపోయాడు. కాబట్టి అది ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇట్లా దొంగ దెబ్బ పట్టుకొని చిత్రహింసలు పెట్టి చేతికి చిక్కిన తర్వాత చంపడం మాత్రం బాధ అనిపిస్తుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది.